పుకార్లు అంటున్నారండి, పుకార్లు. అలా పుకారు ఎందుకు పుట్టించారు? చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు ఆయన పుకారు పుట్టించాడా? జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ అది. దానికి ఎక్కువ మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా? అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసే ఉంటాడు. దేశం అంతా నమ్మింది జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు అని. కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారు అడిగిన కొన్ని అనుమానాలని దాన్ని పట్టుకుని మొత్తం చంద్రబాబు నాయుడు గారు డిఫేమ్ అయిపోయారు, ఆయనకి ఏదో చేసేది. ఇదేం ప్రచారం అండి? ఈయన పుకార్లో సార్ చూడండి జగన్ గారిది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ ఉండేది. ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు పట్టుకోవాలి ఇంట్లో పెట్టుకున్నారు అన్నాడు. అరే నువ్వు ఎందుకు అయ్యాలి మాట్లాడు? అసలు అక్కడ పింక్ డైమండే లేదు కదా, నువ్వు ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేసావు జగన్ రెడ్డి అని ఒక్క గౌరవ కోర్టు వారు కూడా అడగలేదండి అతన్ని అండి. తర్వాత కోడికత్తితో చిన్న ఏదో ఘాటు పెట్టించుకుని చంద్రబాబు నాయుడే నన్ను చంపేపోడు, ఇక్కడ హర్షవర్ధన్ అని ఒక కమ్మాయిని ఉన్నాడు షాపు, ఆ కమ్మాయిని షాపులో ఎస్ఓడు పనిచేస్తున్నాడు, ఇదంతా పెద్ద స్కెచ్ అని బేభత్సమైన పుకారు పుట్టించాడు. అప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా కనీసం సుమోటోగా ఆయన మీద కేసు నమోదు చేయలేదు. ఏ కోర్టు వారు కూడా ఏంటయ్యా ఇంత తప్పుని ఎలా పుకారు పుట్టించావయ్యా, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా లేదా, ఒకవేళ నువ్వు పుట్టించిన పుకారు నమ్మి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నరుక్కుని చచ్చిపోతే ఎవడయ్యా బాధ్యత అని ఒక్క కోర్టు వారు కూడా అడగలేదండి. గొడ్డలతో చంపేసింది వాళ్ళ సొంత తమ్ముళ్ళని తెలుసు ఆయనకి. అయినా కూడా చంద్రబాబు నాయుడు చంపేశాడు నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో వేసేసి ఆయన వచ్చి ఒకలేడు ప్లేట్ చేసి మా తాత దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి నా దగ్గర నుంచి మా చిన్న దాకా మొత్తం అందరినీ చంపించే చంద్రబాబు నాయుడు గారే అన్నాడండి. బీభత్సమైన పుకారు, ఎవరు పట్టించుకోలేదు సార్ ఆ రోజు. అయ్యా తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్, అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది, వేల కోట్ల రూపాయలు తారుమారు తక్కరమారు జరిగిపోయి అని చెప్పి పెద్ద పుకారండి అది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అంటే అదే అబద్ధమే. రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, కానీ రింగ్ రోడ్డు దాంట్లో మళ్ళీ అవినీతి జరిగిపోయింది, దాంట్లో లోకేష్ గారు, ఇదో పెద్ద పుకారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పుకార్లు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన తెలుగు వ్యక్తి, మనం గర్వించదగ్గ వ్యక్తి ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయితుంటే ఆయన మీద అమరావతిలో భూములు తీసుకున్నాడు, అమరావతిలో తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు భూమి ఇచ్చేయడానికి, ఇక్కడ భూమి కొన్నాడు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. అప్పుడు కోర్టు పిలిచి ఏంటో ఎలా మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి, ఇది అసలు కరెక్టేనా, నువ్వు ఇలాగా విద్వేషాలు రేపొచ్చా అని అసలు ఆ సుప్రీంకోర్టు వారు కాదు కదా, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు వారు కూడా అడగలేదండి ఆయన్ని. మాకు బాధ ఉంటుంది కదండి, బోషుడికి అనే విషయం మీద ఎలాగా తారుమారు తక్కువ చేసాడో తెలుసు మనకి. ఇక అన్నిటికీ మించి సిబిఐ అలాగే కోర్టులు, హైకోర్టు వ్యతిరేకంగా చెప్పింది ఆయన, కానీ హైకోర్టు జడ్జిల మీద బేభత్సమైన బూతులు దాడి, హైకోర్టు జడ్జిల మీద. అంటే సిబిఐ మీద తప్పుడు కేసులు, సిబిఐ కూడా చంద్రబాబు నాయుడు కన్సర్న్లో నడుతుందని సిబిఐ మీద కూడా ఆరోపణలు, పుకార్లు, ఏ ఒక్కరు పట్టించుకోలేదండి. ఇన్ని పుకార్లు సృష్టించి 31 అవినీతి కేసుల్లో నిందితుడై ఉండి 1,00,000 కోట్ల ఆరోపణలు కలిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సచ్చీలుడు అయిపోయాడండి. చాలామంది అయ్యి బాబోయ్ చాలా మంచుడండి, దేవుడు నిజంగా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు దేవుడు కాపాడితే ఆయన దేవుడే కాదు, దేవుడైతే కాపాడండి. ఈయన మీద ఒక్క పుకారు ఎప్పుడు పుట్టించాడు అన్నది ఒక్క ఆరోపణ కూడా లేదు ఎవరి మీద కూడా. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఈ రోజున మనం డిఫేమ్ చేస్తున్నాం. కోర్టు వారు అడిగినాయో 4-5 ప్రశ్నలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని మనం మాట్లాడేస్తున్నాం. ఇంత పిల్ల బచ్చగాళ్ళు కూడా కొరకొర బచ్చగాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు లేపేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తప్పనేస్తున్నారు. అక్కడ ఆధారాలు ఇదే లడ్డూలో కల్తీ జరిగినట్టు ఆధారాలు లేవు కాబట్టి కల్తీ జరగలేదట. అంటే ఎవడన్నా సాక్షి లేకుండా ఎవడన్నా చంపేయచ్చు, సాక్షి లేదు కాబట్టి కానీ నేరస్తుడు కాదు అని వదిలేస్తారు బయటికి. ఇదే కదా మన చట్టం. దీనికి ఇంకేమున్నాయండి? దీని గురించి మనం పెద్ద ఆలోచించి కంగారు పడాల్సిందే ఉంది. అసలు అందులో కల్తీ జరిగిందంటానికి నాకు అనిపించిన కొన్ని పాయింట్లు చెప్తానేనండి. జగన్ హిస్టరీ ఫస్ట్, జగన్ గారి హిస్టరీ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఆయన కమిషన్ తీసుకుంటాడు, ప్రతి దాన్ని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఆయన సొంతానికి వాడుకుంటాడు. అది ఆల్రెడీ ప్రూవ్డ్, ఆయన మీద కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్లు తీసుకున్నాడు అంటానికి ఫస్ట్ ఆధారం అది. తర్వాత వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారు మార్చిన రిజల్యూషన్, అప్పటి వరకు నందిని కంపెనీతో టైప్ ఉంది, నందిని కంపెనీతో టైప్ ఉన్నప్పుడు ఆ టైప్ని తీసేయడానికి కొత్తగా ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళి ఇవ్వడానికి, ఆ ఏఆర్ ఫుడ్స్కి అసలు ఆ టీటీడీ రూల్స్ ఏంటంటే 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలట. ఆ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళ కంపెనీలకు మాత్రమే ఇవ్వాలి. కానీ వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత 150 కోట్లోనూ సరిపోద్ది,
150 కోట్లు టర్న్ ఓవర్ చాలని 150 కోట్లు టర్న్ ఓవర్ అని రిజల్యూషన్ మార్చేసాడట. ఎందుకు మార్చాడు మరి? మార్చాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో నందిని నెయ్యి వాడుతున్నారు కదా. నందిని నెయ్యి అంటే అది రైతుల కోఆపరేటివ్ సొసైటీ నుంచి, గవర్నమెంట్ది కదా. ఎందుకు మార్చారు? కల్తీ జరిగిందంటే ఎంతకన్నా ఆధారాలు అక్కర్లేదండి. ఇప్పుడు మార్కెట్లో అరౌండ్ 500 అమ్ముతుంది స్వచ్ఛమైన నెయ్యి. లేదు ఒకవేళ మనం టోకులో తీసుకుంటాం, ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి ఒక 20-30 తగ్గుతుంది తప్ప 320 రూపాయలకి కేజీ రావడం ఏంటి? 320 రూపాయలకి ఎందుకు వస్తుంది? అసలు అక్కడ మిమ్మల్ని డబ్బులు చూసి ఎవడో తక్కువ రేటుది ఎందుకు కొనమన్నాడు? ఎవడన్నా తక్కువ రేటుది కొనాల్సిన అవసరం ఏంటి? టీటీడీకి ఆదాయం తక్కువ, టీటీడీ దగ్గర ఉన్న ఆస్తులు తక్కువ, ఏం తక్కువని ఆ భక్తులకు మీరు ఇంత తక్కువ రేటుది, నాణ్యత లేనిది ఎందుకు వాడాలి? కమిషన్లు 320 రూపాయలకి రావడం అంటే ఖచ్చితంగా అది కల్తీ తప్ప ఒరిజినల్ అయితే రాదు. ల్యాబ్ రిపోర్టు క్లియర్గా ఉంది. దానిలో ఈ ఫ్యాట్లు ఉండే అవకాశం ఉంది. ఇగో సోన్స్ ఆఫ్ ఫ్యాట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయి. యానిమల్ ఫ్యాట్లు మాకు అందులో అవశేషాలు కనిపించాయి. అయితే ఇవి వేరు కారణాలతో కూడా ఇలా కనిపించవచ్చు అని కొన్ని కారణాలు కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు? అందులో యానిమల్ ఫ్యాట్ ట్రేస్ అయింది. యానిమల్ ఫ్యాట్ అందులో ట్రేస్ అవడం అంటే భక్తుల మనోభావాలు గాయపరచడం. చాలా బాధపడుతున్నాను నేనని ఆ బాధ వ్యక్తం చేసాడు తప్ప ఆయన దీన్ని పట్టుకుని ఏమన్నా మొత్తం దేశం అంతా చేసేద్దాం, అందరినీ పిలిపించేద్దాం, దీన్ని ఇమీడియట్గా ఎంత పెద్ద ఇష్యూ చేద్దాం, రాజకీయం చేసేసుకుందాం. ఆయన ఇప్పుడు రాజకీయం చేసేంటి? రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు గారు? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఈయనేమో 11 సీట్లు పరిమితం అయిపోయినా చిన్న పార్టీ, ఈయనేమి పెద్ద ప్రధాన ప్రతిపక్షం కాదు. ఆయన మీద ఇప్పుడు ఎందుకు రాజకీయం చేయాలండి? ఒకసారి ఆలోచించండి. కొన్ని వాస్తవాలు, అన్ని ఆధారాలు, సాక్ష్యాలు కోర్టుకి, అది కోర్టు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసేటండి సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కడన్నా? సింపుల్ లాజిక్ అడుగుతాను నేను. జగన్మోహన్ రెడ్డి నేరం చేసినట్టు ఎక్కడ సాక్ష్యం లేదు. ఎలా చేశాడు నేరం? అయినా ఒక గవర్నమెంట్కి సంబంధించిన 1000 ఎకరాలు ఉంది. ఆ 1000 ఎకరాలు ఎవరికో ఒక సుబ్బారావు గారికి ఇచ్చేసాడు. ఎందుకు? నేను కంపెనీ పెట్టుకుంటాను అన్నాడు. గవర్నమెంట్ ప్రకారం ఎస్, కంపెనీలు పెట్టుకునే వాళ్ళకి అలర్ట్ చేస్తాం కాబట్టి ఎకరం రూపాయి చెప్పి నేను ఇచ్చేస్తాం. ఎందుకు రూపాయి చెప్పిన ఇచ్చాడు? ఆయన ఉద్యోగాలు ఇస్తాడు అని అలర్ట్ చేశాడు. అలర్ట్ చేస్తే ఒకవేళ ఈ ఖచ్చితంగా అక్కడ తారుమారు తక్కువ జరిగింది. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి? ఆడేం చేశాడు? 1000 ఎకరాలు తీసుకున్నవాడు సరదాగా నడుచుకుంటూ సాక్షి టీవీలోకి వచ్చాడు. వచ్చి అంటే మీడియా చాలా బాగుంది, ఇది బాగా డెవలప్ అవుద్దని నాకు నమ్మకం ఉంది, నేను కూడా పెట్టుబడి పెడతాను అన్నాడు. సరే పెట్టండి పెట్టుబడి, ఇక్కడ షేర్ ఎంత అంటే 10 రూపాయలండి అన్నాడు. 10 రూపాయలు కాదండి, నేను 500 ఇచ్చుకుంటాను, 1000 రూపాయలు ఇచ్చుకుంటాను, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఇది 2 సంవత్సరాలు తిరిగేటప్పుడు 5000 అయిపోద్దని, కాబట్టి 10 రూపాయలు ఉన్నదాన్ని నేను 500 పెట్టుకుంటానని చెప్పి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి షేర్లు కొన్నాడు. షేర్లు కొంటే మామూలుగా అయితే చూసేవాడు దాన్ని ప్రూవ్ చేయగలడా? ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అవును నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సాక్షిలో పెట్టుబడి పెట్టుకున్నాను అంటాడు. మరి ఎలా ప్రూవ్ చేశారు? అది సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు వచ్చి ఓకే ఈడెవడో పెట్టుబడి ఎవడెవడ పెట్టాడు, ఇగో సుబ్బారావు 100 కోట్లు పెట్టాడు. ఈడు 100 కోట్లు సడన్గా ఎందుకు పెట్టాడు? 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలకి ఎందుకు కొన్నాడు ఈడు? అసలు వెళ్ళండి ఆయన దగ్గర రమ్మనండి. ఈ లోపల ఈడు పెట్టుబడి పెట్టిన ఒక 5-6 నెలల లోపల గవర్నమెంట్ నుంచి ఏమైనా లబ్ధి పొందాడు చూడండి. పొందాడు 1000 ఎకరాలు పాలన చోట. ఓహో ఆ 1000 ఎకరాలు అక్కడ పొందాడు కాబట్టి ఈ 100 కోట్లు ఇతనికి ఇచ్చే లంచం పెట్టుబడి రూపాయలు చూపించాడు. అందుకే 10 రూపాయలది 100 రూపాయలు కొన్నాడు. ఇలా తీసుకొచ్చారండి బయటికి. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవడం ఎవరి సాధ్యం కాదు. అసలు మనం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే అతను దొరకడం, సిబిఐ వచ్చి ఆ రేంజ్లో లోతులకు వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆధారాలు పట్టుకుంది కాబట్టి ఆయన మీద కేసులు అయ్యాయి. అంత తెలివైనడు ఆయన ఒక అవినీతి చేస్తూ ఈజీగా దొరికెత్తాడా? మళ్ళీ జరగాలి అంత లోతైన ఎంక్వైరీ. ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగింది వాస్తవం, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి వాస్తవం. కానీ దాన్ని ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేయగలరా ప్రూవ్ చేయలేరా అనేది ఇప్పుడు సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేసినా చేయకపోయినా ఇక్కడ అన్యాయం జరగడం మాత్రం నిజం. మీకు అర్థమైందండి? చుండూరు కేసు 8 మంది ఎవరైతే చంపబడ్డారో సుప్రీంకోర్టులో వాళ్ళకి శిక్ష పడిందా, నిర్దోషులుగా బయటకు వచ్చారు సెకండరీ. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది, ఆల్రెడీ అన్యాయానికి గురయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఎవడో మార్చలేడు కదా. అర్థం చేసుకోవాలా, చాలా లోతులు ఉంటాయండి. అదండి పరిస్థితి. నాకు తెలిసిన విషయాలు చెప్పానండి. మరి ఇందులో ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు ఉంటే నేనేం చేయలేను. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మనందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఎలా చేసే వ్యక్తా కాదా, న్యాయం కోసం నీతి కోసం ఎక్కడ దాకా నిలబడతాడు,
ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుకుంటూ జైలుకి పోయాడు. ఆయన చేయలేదా నేరం, కానీ జైలుకి పోయాడు. అప్పుడు కూడా చాలా ప్రచారాలు జరిగాయండి. అప్పుడు కూడా పన్నువల్ సుధాకర్ రెడ్డి లాంటి వాడు మరొకడు వెళ్ళి ఏకంగా మొత్తం దేశం అంతా ప్రెస్ మీట్లు పెట్టేశారు. వాళ్ళ మీద ఏ చర్యలు లేవు, ఎవరున్నాయి లేని ఆరోపణ. కూడా నిజంగానే ఒక సీఎం ఒక ప్రకటన చేశాక ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీ మీద సీఎం మాటలు వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఎస్ అతను చేశాడు, 300 కోట్లు దొబ్బేశాడని ముందు జగన్ చేశాక జగన్ అండర్లో ఉన్న సిఐడి వచ్చి దర్యాప్తు చేసి ఆయన మీద కేసు కట్టి జైలుకి తీసుకెళ్ళిపోయి ఆయన్ని 50 రోజుల పైన హింసించారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదండి. ఇన్ని అన్యాయాలు ఎదుర్కొంటున్నా, ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా ఆయన తరపున మాట్లాడడానికి ఎవరు ఒక్కరు రాలేదు. ఈవేళ ఆధారాలతో ఒక ల్యాబ్ రిపోర్ట్తో పాటు ఆయన మాట్లాడిన మాటను పట్టుకుని ఆయన్ని బదనాం చేయడానికి ఎంత భారీ స్థాయిలో జరుగుతుందంటే నాకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారి చుట్టూరా చాలా పెద్ద భయంకరమైన కుట్ర అయితే ఉందనిపిస్తుందండి. ఆయన్ని దేశవ్యాప్తంగా బదనాం చేయాలి, ఆయన మీద లేని ఆరోపణలు ఉన్నట్టు నమ్మించాలి, ఆయనకున్న క్రెడిబిలిటీ. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చారు. వాళ్ళందరి మనసుల్లో కూడా ఇప్పుడు ఆయన్ని చెడ్డ చేయాలి, ఆయన చెడ్డ వ్యక్తిగా ముద్ర వేయాలి. కాబట్టి అంత భారీ స్థాయిలో జరుగుతుందేమో నాకైతే బాధేస్తుంది, కొంచెం ఆందోళనగా కూడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో కానీ, ఆయన చుట్టూరా జరుగుతున్న ఈ కుట్రల విషయంలో కానీ తెలుగుదేశం కార్యకర్తలందరూ గుండె నిబ్బరం చేసుకొని నిలబడండి. మన నాయకుడు అవినీతిపరుడు కాదు, మన నాయకుడు అన్యాయం చేసేవాడు కాదు, మన నాయకుడు నీతికి నిబద్ధతకి నిలబడిన వ్యక్తి, విలువల కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి. ఈ విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఇంత పెద్ద ఆరోపణ నుంచి చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది ఈ కుట్ర అయితే. ఈ కుట్ర నుంచి సమర్థవంతంగా నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద ఉందని తెలియజేస్తూ